ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కృష్ణమూర్తి గారు. అధ్యక్ష, భూమా నాగిరెడ్డి గారి ఆకస్మిక మరణం మమ్మల్ని దిగ్భ్రాంతి చేసింది. అతి చిన్న వయసులోనే ఆయన అకాల మరణం తీరని లోటుగా మేమంతా భావిస్తున్నాం. ముఖ్యంగా ఒక సమర్థవంతమైన నాయకుడిని ఈరోజు కోల్పోయామని చెప్పి మేము భావిస్తున్నాం. మరి ఆయన సోదరుడు కూడా ఈ విధంగానే చనిపోవడం, ఆయన సతీమణి శోభ నాగిరెడ్డి గారు కూడా ఆకస్మిక మరణం చెందడం ఆ కుటుంబాన్ని దురదృష్టం వెన్నాడుతుందేమని చెప్పి భావిస్తా ఉన్నాను. ముఖ్యంగా భూమా నాగిరెడ్డి గారు నేను పార్లమెంట్ సభ్యులుగా కలిసి పనిచేశాము. ఎప్పుడు ఎదురైనా కూడా ఆయన చిరునవ్వుతో పలకరించేవాడు. ముఖ్యంగా భూమా నాగిరెడ్డి గారు మండలాధ్యక్షునిగా మొదట రాజకీయ ప్రవేశం చేశాడు. వారి సోదరుడు భాస్కర్ రెడ్డి చనిపోయినప్పుడు, అదేవిధంగా ఇంకొక సోదరుడు వీరశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు అసెంబ్లీలో ఆయన రాజకీయ ప్రవేశం కూడా జరిగింది. ఇదే కాకుండా పివి నరసింహారావు గారుతో పోటీ చేసి ఓడినా మళ్ళా పివి నరసింహ గారు రాజీనామా పెట్టినటువంటి ఆ ప్రదేశంలో ఆ యొక్క మరి ఎంపీగా మళ్ళీ పోటీ చేసి పెద్ద మెజారిటీతో అక్కడ గెలిచడం అందరినీ ఆకర్షవంతులుగా చేసింది. అప్పుడు ఆయన యొక్క ధైర్య సాహసాలకు అందరూ కూడా మెచ్చుకొని ఒక ప్రధానమంత్రితో పోటీ చేసినటువంటి ఈయనకు మరి ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో మంచి పేరుగా వచ్చిందని కూడా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా నేను మనవి చేసేది ఏంటంటే, ఆయన ఆరోగ్యం బాగలేకపోయినా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి మరి మున్సిపాలిటీ నంద్యాల మున్సిపాలిటీని గురించి అక్కడ అభివృద్ధి గురించి చర్చించి ఆయన ముఖ్యంగా హౌసింగ్ కాంప్లెక్స్, నంద్యాల వాటర్ స్కీమ్స్ ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు కాబట్టి ఆయన కుటుంబ సభ్యులను ఎప్పుడూ కాపాడుతానని చెప్పి కూడా అక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. నేను ఆ జిల్లా మంత్రిగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలకు నేను అండగా ఉంటాను, వారి అభివృద్ధిని కూడా నేను చూసుకుంటానని కూడా మనవి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా భూమా నాగిరెడ్డి గారు ఈ మరణంలో ఆయన వచ్చి ఇక్కడ హౌసింగ్ కాంప్లెక్స్ కావాలని చెప్పి అడగడం కూడా జరిగింది. నేను ఒకటే సూచిస్తున్నాను, ఒకవేళ హౌసింగ్ కాంప్లెక్స్కి అక్కడ కట్టే పాట అయితే ఆ కాంప్లెక్స్కు భూమా నాగిరెడ్డి పేరు పెట్టాలని చెప్పి కూడా నేను సూచిస్తున్నాను కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా రాయలసీమ వాసులకైతేనేమి, కర్నూలు జిల్లా ప్రజలకైతేనేమి, ముఖ్యంగా నంద్యాల ఆళ్లగడ్డ ప్రజలకైతే తీరని ఆవేదన ఈరోజు ఉందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇది తీరని లోటు. ఎందుకంటే ఆయన బైపాస్ హార్ట్ సర్జరీ చేసిన తర్వాత కూడా ముత్యం ఆయనను వెంటాడిందని కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ విధమైనటువంటి మరణం ఎవరికి రాకూడదని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. ఈరోజు నేను వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి మరి ఎప్పుడు కూడా మేలు జరగాల, ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి కారణాలు జరగకూడదని చెప్పి సూచిస్తూ, ముఖ్యంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.